విశాఖపట్నం పట్టు చీరల అంగడి 2వ వార్షికోత్సవ బంపర్ ఆఫర్లు. పట్టు మరియు కాటన్ శారీస్ పై భారీ డిస్కౌంట్లు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుతమైన కార్యక్రమం ఇంద్రకీలాద్రి మీద జరగబోతోంది. ఈ నెల 6, 7, 8వ తారీఖున ఇంద్రకీలాద్రి పైన మహా కుంభాభిషేకం జరగబోతోంది. కుంభాభిషేకానికి సంబంధించిన ఏర్పాట్లను ఒకసారి మనం చూడొచ్చు. అమ్మవారి బంగారు గోపురం మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ బంగారు గోపురానికి దాదాపుగా 12 నదుల నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలం, దాంతోపాటు 3 సముద్రాలను తీసుకువచ్చిన జలం, వీటన్నిటితో కూడా 3 రోజుల పాటు అభిషేకం చేయబోతున్నారు ఇంద్రకీలాద్రికి సంబంధించిన దేవస్థాన అధికారులు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి కావస్తూ ఉన్నాయి. 3 రోజుల పాటు చాలా అద్భుతంగా కన్నుల పండుగ ఈ కార్యక్రమం జరగబోతోంది. అయితే 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ కార్యక్రమం జరగబోతోంది. దీనికి ప్రధాన రీజన్ ఏంటంటే తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పులు ఉంటాయి చాలామంది. సో ఆ తప్పులకి సంబంధించి ఈ సంప్రోక్షణ అంటే శుద్ధిలాగా దీన్ని భావిస్తూ ఉంటారు. ఈ పవిత్ర జలాన్ని మొత్తం తీసుకొచ్చి అంటే ఈ 12 నదులు సముద్రాన్ని తీసుకొచ్చిన పవిత్ర జలాలతో ప్రత్యేకంగా ఇక్కడ యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత ఆ జలాన్ని పూర్తిగా ఇక్కడ మనం చూస్తున్న అమ్మవారి బంగారు గోపురం ఉంది. ఆ బంగారు గోపురానికి వాళ్ళు కుంభాభిషేకము చేయబోతున్నారు. చాలా అద్భుతమైన కార్యక్రమం. నిజంగా 2 కళ్ళు కూడా సరిపోవు ఈ కార్యక్రమం చూడడానికి. భక్తులు కూడా భారీ సంఖ్యలో వస్తారని అధికారులు భావిస్తూ ఉన్న నేపథ్యంలో పనులు కూడా చాలా చకచకా జరిగిపోతున్నాయి. దీనికి సీఎం కూడా వస్తారని చెప్తున్న నేపథ్యంలో ఈ మహా కుంభాభిషేకం అంటే ఏమిటి, 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఎందుకు చేస్తారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, కుంభాభిషేకానికి ఎంతమంది భక్తులు రాబోతున్నారు, వచ్చే భక్తులకి సంబంధించి టికెట్లు ఉచితమైన అంటే 500-300 రూపీస్ టికెట్ ఉంటుందా లేదా మొత్తం సర్వదర్శనం కింద ఉంటారా? సో ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే రాజగోపురం దగ్గర అమ్మవారి బంగారు గోపురం దగ్గర అయితే పనులు అయితే చాలా చకచకా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పుడు తెలుసుకుందాం. ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఈ విషయాలు తెలియజేయడానికి గాంధీ గారు ఉన్నారు, ఆలయ చైర్మన్. సార్ నమస్తే. అంటే ఈ 12 సంవత్సరాలకు ఒకసారి జరగబోతోంది, భక్తులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఓం శ్రీ కందుర్గానమ. మరి 6, 7, 8 ఇక్కడ ఇంద్రకీలాద్రి ఆ దుర్గాదేవి దేవాలయం మీద 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కార్యక్రమం ఇది. మరి గర్భగుడి దేవాలయం మీద ఉండ మరి ఆ యొక్క శిఖర గోపురాన్ని శుద్ధి చేసే కార్యక్రమం యాక్చువల్గా అయితే అందరికీ అర్థమయ్యే భాషలో ఎన్నో నదుల నుంచి మరి సముద్రాల నుంచి మరి నీరు తీసుకొచ్చి మన అత్యుస్వాములంతా కూడా ఈ పని మీద 10 రోజుల నుంచి ఉండారు. వారు తీసుకొచ్చిన ఆ నీరు అవన్నీ కూడా అక్కడ పెట్టి మరి అత్యుస్వాములు పండితులు 6, 7 తారీఖులో వివిధ రకాల పూజలు చేసి హోమాలు చేసి అయిన తర్వాత 8వ తారీఖు నాడు మన స్వామీజీ కంచికోటి పీఠాధిపతి శ్రీ సరస్వతీ స్వామి సమక్షంలో ఆయన యొక్క చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం చేయబోతున్నాం. ఇది మహా పండుగలాగా మరి ఆ తల్లి దుర్గాదేవి దేవాలయం అంటేనే ఇవాళ రాష్ట్రమే కాదు దేశంలో ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఇక్కడ దర్శనం చేసి వెళ్ళాలి, ఆమెని దర్శించుకోవాలి అని తరించిపోతూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు ఆమె దగ్గరికి వచ్చి. మరి అటువంటి దేవాలయంలో ఈ 12 సంవత్సరాల కార్యక్రమం ఏంటి అంటే ఎప్పుడు ఏదైనా తెలిసి తెలియక ఏ తప్పులు జరిగినా కూడా అది ఒక శుద్ధి కార్యక్రమం లాంటిది. ఆ కార్యక్రమం మనం అత్యంత వైభవంగా భక్తులు ఈ 12 రోజులు 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నారు కాబట్టి 3 రోజుల పాటు చేస్తున్నారు అంటున్నారు కదండి. మరి భక్తులకి అనుమతి అట్లా అంటే మామూలుగా రెగ్యులర్గా 300 రూపాయలు 500 రూపాయలు టికెట్లు ఉంటాయి, సో సర్వదర్శనం ఉంటాయి, సో ఇవన్నిటికీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందా? 3 రోజులు టికెట్ అంటూ పెడితే కొంచెం ఇబ్బందులు వస్తాయి అనే ఉద్దేశంతో 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల టికెట్లు అన్నీ రద్దు చేయడం జరిగింది. ఈ 3 రోజులు చేసేసి అంతరాలయం అనేది మరి కార్యక్రమం అంతా పైన జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి అంతరాలయం అనేది ప్రస్తుతానికి 500 టికెట్ తీయటం వల్ల దాన్ని ఆపేసి వీఐపీలు వస్తే ఏమన్నా బంగారు వాకుల మీద తీసుకెళ్దామన్న ఆలోచనలో ఉన్నాం. తక్కిన లైన్లు అన్నీ కూడా ఫ్రీ దర్శనాలు. ఎందుకంటే ఎంతోమంది భక్తులు వస్తారన్న ఆలోచనతో ఫ్రీ దర్శనం ఉంటే స్పీడ్గా అన్ని లైన్లు వెళ్ళిపోవచ్చు. ఇది టికెట్ అనేపాటికి కొంచెం లేట్ అవుతుంది, అందుకోసం ఫ్రీ లైన్లు పెట్టాం. ఎంతమంది 1,00,000 మంది వచ్చినా కూడా ఫ్రీగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. అందుకని ఫ్రీ టికెట్ ఏమీ లేకుండా పెట్టడం జరిగింది. 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలి ఈ కార్యక్రమం అని తలపెట్టారు కదా, రీజన్ ఏంటి? ఇది 12 సంవత్సరాలకు ఒకసారి ఒక
ఒక సైకిల్ అండి ఇది. ప్రతి మన వైదిక పరంగా చూసుకున్నా కూడా 12 సంవత్సరాలు అనేది మనకు పుష్కర కాలం అంటాం అన్నమాట. అలా 12 ఏళ్ళకి ఒకసారి జరుగుతున్న దానికి ఈ 12 ఏళ్లలో మనం తెలిసి తెలియక అస్పృశ్య దోషాలు అంటాం అనమాట. మనం ఎవరు ముట్టుకోకుండా వాళ్ళు ముట్టుకుంటారు, లేదు ముహూర్తం ఉంటుంది, ఒక క్షణం అటు ఇటు అవ్వచ్చు. ఇలాంటి వాటన్నిటికీ నివృత్తి అర్థం ఈ మహాకుంభాభిషేకం అనేది జరుగుతుంది. ఇది అమ్మవారి శ్రీచక్రానికి, అమ్మవారికి, ఇంకా మూల విరాట్లు వీటన్నిటికీ కూడా శక్తిని మళ్ళీ పెంపొందించడానికి, ఈ దోషాలన్నీ తొలగిపోవడానికి 12 ఏళ్ళకి ఒకసారి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనకి కంచి కామకోటి పీఠాధిపతి వారు 3 రోజులు రావడం జరుగుతుంది. ఇక్కడ వారి ఆధ్వర్యంలోనే ముహూర్తం అది కూడా వారి నిర్ణయించడం జరిగింది. మనం నిర్ణయిస్తే వాళ్ళు దాన్ని ఆమోదించారు. కుంభాభిషేకం అంటే అమ్మవారికి అభిషేకం చేస్తారా అండి, లేకపోతే రాజగోపురానికి కలశాలకు అభిషేకం చేస్తారా? దాదాపు మేము 18-20 నదుల నుంచి, జీవ నదుల నుంచి నీళ్లు, 3 సముద్రాల నుంచి నీళ్లు తీసుకురావడానికి ఏర్పాట్లు అన్నీ చేసామండి. ముఖ్యంగా మనం పుష్కరాలు జరిగే 12 నదుల నుంచి నీళ్లు తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఆ జలం తీసుకొచ్చి అది ఇక్కడ 3 రోజులు దాన్ని పవిత్రం చేస్తాం. మన హోమాలు, హవనాలు, మూలమంత్ర హవనాలు అవన్నీ ఉంటాయి. వీటన్నీ చేసి ఆ శక్తి అంతా అందులోకి దారాదత్తం చేస్తాం. దాంతో అమ్మవారిని, శిఖరాన్ని కూడా, అమ్మవారికి శిఖరం ముఖ్యం, అలాగే మూల విరాట్ అమ్మవారు, అలా మొత్తం గుడి అంతా కూడా నీళ్లు చల్లుతారు. అక్కడ నీళ్ళని అక్కడ పోస్తాం అన్నమాట. శుద్ధిలాగా భావించాలండి? కేవలం శుద్ధి. సో అంటే ఆ రోజు అంటే ఈ 3 రోజులు ప్రత్యేకమైన పూజలు ఏమైనా ఉంటాయండి అమ్మవారికి? మనం ఏమైనా తప్పులు చేస్తే అమ్మవారి శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మనం చేయాల్సిన చేయబోతున్న అమ్మవారి శక్తి తగ్గుతుంటుంది. వాటన్నిటికీ శుద్ధిగా మనం ఈ రేపు చేసే పూజలు ఏమైనా చేయబోతున్నారండి? రేపు అన్ని ముఖ్యమైన మూలమంత్ర హవనాలు ఉంటాయండి. మొత్తం అందరు వేద పండితులు అందరూ కూడా ఈ పని మీదే ఉంటారు. ఆ రోజు మొత్తం 3 రోజులు మనకి ఆర్జిత సేవలే ఉండవు. భక్తులు చేయించుకోవచ్చు, డబ్బులు ఇచ్చి చేసే పూజలు ఏమీ ఉండవండి. మనమే అన్నీ అమ్మవారికి సంబంధించినవే ఉంటాయి. సార్ 3 రోజుల పాటు జరుగుతుందంటున్నారు. అంటే మీరు తెచ్చే ఈ 12 నదుల నుంచి, సముద్రాల నుంచి తెచ్చే ఈ నీరంతా కూడా అంటే అభిషేకం చేయడానికి అంటే పర్టికులర్ టైంలో గంట సేపు చేస్తారా, లేకపోతే కంటిన్యూ చేస్తూనే ఉంటారా? ఆఖరి రోజు 8వ తారీఖున జరుగుతుందండి ఇదంతా. ముందు 3 రోజులంతా జలాన్ని అక్కడ పెట్టి దాన్ని మంత్ర సిద్ధంగా వాటిని సిద్ధం చేస్తాం అన్నమాట. ప్రాణప్రతిష్ఠ అంటూ ఉంటాం. అందులోకి మనం మంత్రాలు అవన్నీ చదివి వాటికి ఆ కుండలతో వాటితో ఉంటుంది, అవన్నీ నెత్తిపి వాటి తీసుకొచ్చి మరి జలం అభిషేకం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ 3 రోజులు అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అంటే ఎటువంటి అంటే ఇళ్లలో కానీ లేకపోతే వాళ్ళు కూడా ఏమన్నా ఇటువంటి కార్యక్రమం చేయొచ్చా? ఇళ్ళ వరకు ఏముండదు కానివ్వండి. ఇది మనం ఇందాక చెప్పినట్టు మన దేవాలయాన్ని, అమ్మవారిని, శ్రీచక్రం ఇంకేం సంబంధించిన శక్తిని పంపించడానికి చేసిన పొరపాట్లన్నీ శుద్ధి చేసుకోవడానికి, మరి అలాంటి సమయంలో భక్తులు వచ్చి అమ్మవారిని చూస్తున్నారంటే వాళ్ళు కూడా శుద్ధి అయినట్టే. వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా పోయి మన మామూలుగా ఎంత దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం ఉంటుందో దానికి 2 రెట్లు 3 రెట్లు ఫలితం ఉంటుందని మా నమ్మకం. తప్పకుండా. సో ఇది చెప్తున్నారు. రేపు జరగబోతున్న 3 రోజుల పాటు జరగబోతున్న ఈ కుంభాభిషేక కార్యక్రమానికి అయితే అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కూడా ఒక ఆలయ అధికారులు చెప్తున్నారు, చైర్మన్ చెప్తున్నారు, అలాగే ప్రధాన అర్చకులు చెప్తున్నారు. భక్తులకైతే ఇది ఒక నిజంగా మంచి అవకాశాన్ని భావించాలి. ఆలయ పూర్తి శుద్ధి జరగబోతోంది. 12 నదుల నుంచి పుష్కర కాలానికి ఒకసారి జరిగే ఈ కార్యక్రమానికి 12 నదుల నుంచి 3 సముద్రాల నుంచి కూడా నీరు తీసుకొచ్చి అభిషేకం చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. 6, 7, 8 ఈ 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రి పైన అత్యంత వైభవంగా కుంభాభిషేక కార్యక్రమం అయితే జరగబోతోంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.